లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. Tata Photon Plus, India's fastest mobile broadband service. Local Kitchen. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్లో మనతో పాటు మన లోకల్ టీవీ వ్యూయర్ జయప్రద గారు ఉన్నారు. మరి ఆవిడ మన కోసం ఏం ఐటమ్స్ చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో జయప్రద గారు, వెల్కమ్ టు ది షో. హాయ్. అండ్ మీరు ఈ రోజు మా వ్యూయర్స్ కోసం ఏం ఐటమ్స్ చేసి చూపించబోతున్నారు? వాళ్ళు 2 ఐటమ్స్ చేస్తానమ్మా. ఓకే. ఒకటేమో గుమ్మడికాయ గుజ్జు పులుసు, ఇంకోటేమో దొండకాయ కూర. ఓకే, మరి ఫస్ట్ ఏ ఐటమ్ చేస్తారు? గుమ్మడికాయ గుజ్జు పులుసు చేస్తాను. గుమ్మడికాయ గుజ్జు పులుసు చేస్తారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, ఆ తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. ఓకే. ముందుగా గుమ్మడికాయ, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు గుజ్జు, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ, బెల్లము, బియ్యపిండి, శనగపిండి, ఎండుమిర్చి. ఓకే, మరి మనం గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసేద్దామా? చేద్దామండి. ఓకే. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం ముందర. ఓకే. ఇప్పుడు దాని మీద ఒక బౌల్ పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్లు పోసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు పోయాలి. ఓకే. బాగానే పోయాలి నీళ్ళు, ఎందుకంటే ముక్కలు ఉన్న ఇవన్నీ ఉడకాలి మనకి. అవునా? అందుకోసం బాగానే పోయాలి నీళ్ళు. సరిపోతాయా? సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడవుతున్నాయి. మనం ఏం చేద్దామంటే దీంట్లో గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. ఓకే. అంటే అవి బాగా వేడెక్కాల్సిన అవసరం లేదా? అసలు నీళ్ళు కొంచెం వేడెక్కితే చాలమ్మా, సరిపోతుందా? గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి 2 కాస్త కొంచెం మూత పెట్టేసేయమ్మా దాని మీద. ఒక్క నిమిషం ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే టమాటాలు వేసుకోవాలి. మరి ముక్కలు ఉడికిపోయా? ఇప్పుడు ముక్కలు ఉడికిపోయినాయమ్మా. ఓకే. ఇప్పుడు ఈ ముక్కలు తీసేసేసి మూత తీసేసేసి మూత పక్కన పెట్టేసుకుందాము. ఓకే. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. ఓకే. ఈ టమాటాలు ఇవి కూడా బాగా ఉడకాలా? మళ్ళీ కొంచెం నార్మల్ కొద్దిగా ఉడికితే టమాటాలు ఏంటంటే నీళ్ళలో వేయంగానే తొందరగా ఉడికిపోతాయి. పెద్ద గరిటె అమ్మా ఒకసారి, ఎందుకంటే ఒకసారి కలుపుకుంటే మనకి ఎలా ఉడికిందో తెలుస్తుంది. ఓకే. ఇది కూడా ఇంకొక నిమిషం మూత పెట్టమ్మా దీని మీద. ఇప్పుడు ఇది కూడా ఒక ఉడికిన తర్వాత మనం చింతపండు గుజ్జు దాంట్లో వేసుకుంటాం అనమాట. ఓకే. చింతపండు గుజ్జు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మళ్ళీ కాస్త ఉడుకుతుంది. ఓకే. ఉడికిపోతే అది పులుపు దానికి పడుతుంది అనమాట. అప్పుడు ఇంకా ఉప్పు, కారం, మనకు కావాల్సినవన్నీ దాంట్లో పదార్థాలు, బెల్లం ఎందుకు వేస్తామంటే గుమ్మడికాయ కూడా కొంచెం తీయ గుమ్మడికాయ అంటాం. అవును, తీయగా కొంచెం తీయగా ఉంటుంది. ఇంకొంచెం బెల్లం వేసామనుకో దానికి టేస్ట్ బాగా యాడ్ అవుతుంది అనమాట. ఓకే. అది అందుకోసం అట్లా చేయాలి. సహజంగా మనం ఉట్టి పులుసు పెట్టుకుంటే బెల్లం వేసుకుంటాం. అవును, క్యాజువల్గా గుమ్మడికాయ పులుసులో బెల్లం వేస్తాం. అది మన సొరకాయ పులుసు కూడా గుజ్జు పులుసు చేసుకుంటే బెల్లం వేస్తాం. ఓకే. మామూలుగా పప్పు పులుసు చేసుకున్నాం అనుకో, సాంబార్ చేసుకున్నాం, దాంట్లో ఎక్కువ బెల్లం వాడాం. అవును. దీంట్లోకి అయితే బెల్లం మస్ట్గా వాడతాం అనమాట. అది తీయగా ఉంటుంది. తీయగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే. దీనికి ఓకే. ఇప్పుడు చూద్దాం అమ్మా, కొంచెం ఉడికిందేమో చూసావా ఎట్లా ఉడుకుతుందో? బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. అంటే ఈ వాటర్లోనే వేసేసుకోవాలి? ఆ వాటర్లోనే వేసుకోవాలి. ఇంకా ఆ వాటర్ మనం తీసేదేం లేదు. ఓకే. అది ఇప్పుడు చింతపండు గుజ్జు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఓకే. ఎక్కువ దానికి సరిపడినంత వేసుకోవాలి. ఒకసారి గరిటె అమ్మా. చింతపండు పులుసేసి బాగా మిక్స్ చేయాలా? మిక్స్ చేసుకొని కలుపుకుంటూ వేస్తే మొత్తం మిక్స్ అవుతుంది. వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకోవాలి మనం. ఓకే. ఇంకో స్పూన్ ఇవ్వమ్మా.
ఉప్పు మనం తగినంత. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఉప్పు 2 స్పూన్లు 1 స్పూను అని చెప్పలేము. ఎందుకంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటుంటారు ఉప్పు. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం హాఫ్ స్పూన్ పసుపు. ఇప్పుడు కారం, ఇది ఎంతసేపు ఇలా ఉడకాలి? ఇప్పుడు 1-2 నిమిషాలు. ఎందుకంటే చింతపండు వేసాం కదా, ఒకసారి నాకు ఇస్తావా? మనం చింతపండు వేసాం కదా, ఆ చింతపండు కొంచెం ఉడకాలి కదా, లేకపోతే పచ్చివాసన వస్తుంది చింతపండు ఉడకపోతే. ఇప్పుడు కారం వేసాం కదా, ఇంకొక 2 నిమిషాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బెల్లం వేసుకోవాలి. కంటిన్యూస్గా వేసేయచ్చు, ఏ గ్యాప్ వేసేయచ్చు. కానీ ఒక్కొక్కటి వేసామనుకో కొంచెం ఒక్కొక్కటి ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. అంటే బెల్లం పౌడర్ అంటే పేస్ట్ కింద చేసుకోవాలా? కొంచెం పేస్ట్ అక్కర్లేదు, కొంచెం మెత్తగా అయితే. నువ్వు గడ్డలు వేసినా కూడా కరుగుతుంది, ఎందుకంటే వేడికి ఎప్పుడు బెల్లం కరిగిపోతుంది కదా, గడ్డలు వేసినా కరుగుతుంది. కానీ కొంచెం మనం మరీ అంత గడ్డలు కాకుండా ఎక్కువ టైం పడుతుంది కరగడానికి. ఇప్పుడు ఏమిటంటే 1-2 ఉడుకులు రానిచ్చాం అనుకో ఇట్లా, ఇప్పుడు ఈ సారం అంతా ముక్కలకి పడుతుంది. మనం వేసిన టేస్ట్లు, ఉప్పు, కారం, బెల్లం, ఇంకా అన్నీ కలిపి ఈ ముక్కలకు కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మూత పెడదాం 1 నిమిషం. మూత పెట్టేసేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఓకే వ్యూవర్స్, చూస్తున్నారు కదా గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి కొంచెం కాగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేశారు. అది కూడా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం, పసుపు, కారం, ఉప్పు వేసి దాన్ని ఇంకొంచెం ఉడకనివ్వాలి. మరి అది ఉడికేలోపు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. Take a break.